రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. కాలంతో పాటు రాజకీయాలు మారతాయి. నాయకుల ఆలోచనలు మారతాయి. సమీకరణాలు మారతాయి. ఒకప్పుడు సాంప్రదాయ రాజకీయాలు ఉండేవి. విలువలు, సిద్ధాంతాలు, పార్టీ పట్ల నిబద్ధతే రాజకీయాలకు పునాది. కానీ కాలక్రమేణా ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అధికార కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. అవసరమైతే సొంత కుటుంబ సభ్యులే రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోతున్నారు. జగన్, షర్మిల, కవిత, కేటీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయాల్లో కుటుంబ విభేదాల ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. ఈ కోవలోనే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత పేరు చర్చనీయాంశంగా మారింది. ఇక కవిత ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో భేటీ కావడంతో ఈ టాపిక్ మరింత హీట్ ఎక్కింది. ఇంతకీ ఇంత సడన్ గా ప్రశాంత్ కిషోర్తో కవిత ఎందుకు భేటీ అయినట్లు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో రాజకీయ వ్యాక్యూమ్ లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. కానీ ఆ వ్యాక్యూమ్ను తానే సృష్టించుకునే ప్రయత్నం కవిత చేస్తున్నారా అన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. జాగృతి అధినేత్రిగా ఉన్న కవిత గులాబీ పార్టీ నుంచి సస్పెన్షన్, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా తర్వాత రాజకీయంగా మరింత బలంగా నిలబడేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని సమాచారం. కొంతకాలంగా కవిత రాజకీయంగా చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. జాగృతి వేదికగా దాదాపు 50 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల ద్వారా ప్రజల సమస్యలను అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ప్రజల్లోకి నేరుగా వెళ్లే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రారంభం అయిన కవిత యాత్ర ఖమ్మం వరకు కొనసాగింది. ఈ యాత్రలో ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కవిత యాత్ర నిర్వహించిన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల పాలనలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంతంత మాత్రంగానే సాగిందని, దోపిడీ పర్వం యథేచ్ఛగా నడిచిందని ఆరోపించారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే తన తండ్రి కేసీఆర్ పాలనలో చోటు చేసుకున్న లోటుపాట్లను కూడా కవిత బహిరంగంగా ప్రస్తావించడం, రాజకీయంగా ఇది సెన్సేషనల్గా మారింది. తన తండ్రి పాలనపై విమర్శలు చేయటంలో కవిత ఎలాంటి వెనుగడుగు వేయటం లేదని జాగృతి నేతలు చెప్తున్నారు. ఈ ధైర్యమే ఇప్పుడు పలువురు నాయకులను కవిత వైపు ఆకర్షిస్తోందని సమాచారం. రాజకీయంగా కొత్త దారి వెతుక్కుంటున్న నేతలు కవిత వెంట నడిచేందుకు ఆసక్తి చూపుతున్నారని జాగృతి వర్గాలు అంటున్నాయి. ఈ పరిణామాలన్నిటితో కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమన్న ప్రచారం బలపడుతోంది. ఇటీవల కవిత కూడా పరోక్షంగా అదే సంకేతాలు ఇచ్చారు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల పార్టీ అనే కాన్సెప్టుతో ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు ఆమె కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ క్రమంలోనే మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్తో కవిత వరుసగా భేటీ అయినట్టు సమాచారం. గత 2 నెలలుగా వీరి మధ్య పలుమార్లు సమావేశాలు జరిగినట్టు తెలుస్తోంది. సంక్రాంతి రోజున కూడా కవిత, ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారన్న వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రజల కోసం రాజకీయ పార్టీ ఏర్పాటు, ఆ పార్టీ విధానాలు, ప్రజల కోణంలో రాజకీయాలు ఎలా నడవాలి అనే అంశాలపై వీరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్టు సమాచారం. ఇప్పటికే కవిత ఏర్పాటు చేసిన 50 కమిటీల ద్వారా సేకరించిన సమాచారం, ప్రజల సమస్యలపై చేసిన అధ్యయనాన్ని పార్టీ విధానాల రూపకల్పనకు ఉపయోగించాలన్న ఆలోచనలో ఉన్నారని జాగృతి నేతలు చెప్తున్నారు. తెలంగాణ ప్రజల రాజకీయ అస్తిత్వాన్ని కాపాడటమే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నామని వారు అంటున్నారు. అయితే ఇక్కడ మరో కీలక ప్రశ్న తలెత్తుతోంది. ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంతవరకు ఫలిస్తుంది? ఇటీవల ఆయన బీహార్లో జనసురాజ్ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రజల మన్ననలు పొందలేకపోయారు. అటువంటి ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో తన వ్యూహాలతో విజయం సాధిస్తారా? కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువెళ్లగలరా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ప్రశాంత్ కిషోర్కు తెలంగాణ రాజకీయాలు కొత్తేమీ కాదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గులాబీ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ను విస్తరించేందుకు వ్యూహాలు అందించారు. కానీ ఆ తర్వాత ఎందుకో గులాబీ పార్టీ ప్రశాంత్ కిషోర్ను దూరం పెట్టింది. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ కుమార్తెతో కలిసి కొత్త రాజకీయ ప్రయాణానికి సిద్ధం అవుతున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త అధ్యయనం ప్రారంభం కాబోతోందా? కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఎప్పుడు ప్రకటిస్తారు? ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు తెలంగాణలో ఎంతవరకు ఫలిస్తాయి?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాబోయే రోజుల్లో లభించనున్నాయి. అప్పటి వరకు తెలంగాణ రాజకీయాలు మరింత ఉత్కంఠగా సాగనున్నాయన్నది మాత్రం ఖాయం.